అందరికీ నమస్కారం. ఇదొచ్చేసరికి మా మనాలి, అలాగే లే, శ్రీనగర్ ట్రిప్ అనమాట. సో, ఇందులో మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మేము ఆ ట్రావెల్ ఎలా చేసాం, అసలు మా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేది. మేము డే 1 విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాం ఢిల్లీకి వయా ట్రైన్ ఏపీ ఎక్స్‌ప్రెస్. ఫస్ట్ వచ్చేసి కోపెలో బుక్ చేశాను. అరౌండ్ సమ్ 10,000 పడింది అప్పుడు ఇద్దరికి. సో, ఫస్ట్ చేసే జర్నీ యాక్చువల్‌గా. సో, అప్పుడే మాకు రీసెంట్‌లీ మ్యారేజ్ అయింది. సమ్ అరౌండ్ ఒక 5-6 మంత్స్ అవుతుందేమో. సో, నాకు సడన్‌గా వెళ్ళాలి అనిపించింది. సో, అందుకే స్టార్ట్ అయిపోయాము. ప్లాన్ ఏం లేదు. అప్పటికప్పుడే టికెట్స్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. సో, ఫస్ట్ డే మేము డే 1 మొత్తం కూడా ట్రైన్ జర్నీ అయింది. సో, డే 2లో మేము ఆగ్రాలో డ్రాప్ అయ్యి తాజ్‌మహల్ ఎక్స్‌ప్లోర్ చేసాము మొత్తం. సో, అక్కడ అరౌండ్ సమ్ 2-3 అవర్స్ స్పెండ్ చేసాము. బాగుంది. తాజ్‌మహల్ ఖచ్చితంగా విజిట్ చేయండి. అది కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. సో, దాని తర్వాత మేము ఢిల్లీ నుంచి మళ్ళీ ఆగ్రా నుంచి మళ్ళీ ఢిల్లీకి స్టార్ట్ అయిపోయాము. సో, అరౌండ్ 2 PM కల్లా ఢిల్లీ రీచ్ అయ్యి మాకు అరౌండ్ 5 o'clockకి మళ్ళీ ఢిల్లీ టు మనాలి బస్ ఉంది. సో, అది బోర్డ్ చేసుకున్నాము. సో, లంచ్ చేసుకుని ఆ జింగ్ బస్‌లో మనాలి రీచ్ అయ్యాము. అది డే 3లో. సో, మనాలిలో రీచ్ అయిన తర్వాత ఆ డేలో మేము పెద్దగా ఏం ఎక్స్‌ప్లోర్ చేయలేదు. బట్ డే 2లో ఈ పారాషూట్ గ్లైడింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాము. అలాగే బార్లచా పాస్. సో, 1 డే ఏమో మేము బార్లచాకి వెళ్ళాము. ఇంకొక డే ఏమో రోహతాంగ్‌కి వెళ్ళాము. సో, 2 కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఇదేంటంటే లైఫ్‌లో వన్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. కంపల్సరీ వెళ్ళండి ఎవరైనా వెళ్ళకపోతే. సో, మాకు 2 డేస్ చాలా అంటే చాలా హెక్టిక్‌గా గడిచింది. ఎందుకంటే డే మొత్తం అంతా కూడా ఎక్స్‌ప్లోర్ చేయడం, తర్వాత నైట్ పడుకొని మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేచిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోవటం. సో, కొంచెం 2 హెక్టిక్ డేస్ అయినాయి కానీ ఆ ప్లేసెస్ కానీ, ఆ మెమరీస్ కానీ అయితే చాలా అంటే చాలా రోజులు మాకు గుర్తుండిపోతాయి లైఫ్‌లో. అది కూడా ఏంటంటే ఒక కొత్తగా రిలేషన్ స్టార్ట్ చేసి అలాగా ఎక్స్‌ప్లోర్ చేయడం అది కూడా బాగుంటుంది. సో, ఇదొచ్చేసరికి అటల్ టన్నెల్. సో, ఇది ఏంటంటే మనం ఎటు వెళ్ళాలన్నా మోస్ట్లీ అటల్ టన్నెల్ త్రూ పాస్ అవుతాము అక్కడ. మాకు అసలు ప్లాన్ లేదు లే వెళ్ళాలని. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మేము లే కూడా వెళ్ళిపోయాం. ఇది ప్యాంగాంగ్ లెక్ చూడండి. సో, నేను వ్యూస్‌కిను మాటలకి సింక్ అవ్వకపోవచ్చు. బట్ నేను దీన్ని స్టోరీలా చెప్దాం అనుకుంటున్నాను. సో, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇది ప్యాంగాంగ్ లెక్ చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు వాటర్ ఎంత కూల్‌గా ఉన్నాయంటే అంత కూల్‌గా ఉన్నాయి. మేము మనాలిలో 3 డేస్ స్టే చేసిన తర్వాత మళ్ళీ లేకి స్టార్ట్ అయ్యాము. సో, అది కూడా ఒక 1 డే జర్నీ అయిపోయింది లే వెళ్ళడానికి. సో, టెంపోలో వెళ్ళాము. జర్నీ కూడా బాగుంది. బట్ అది కూడా కొంచెం హెక్టిక్‌గానే అనిపించింది. బట్ వేరే ఆప్షన్స్ లేవు. ఎందుకంటే ఫ్లైట్ అప్పుడు ఆ టైంలో బాగా రష్ ఉండి అసలు దొరకలేదు. మనం జస్ట్ లడాక్ హిస్టరీ చూస్తే, లడాక్ has a rich history dating back to nomadic settlements in the Indus Valley. Over centuries, it evolved into a kingdom influenced by Tibetan culture and Buddhism, and eventually it became the part of broader political landscape of the Indian subcontinent. In the 19th century, it was next by the Dogra army of Jammu and Kashmir, and later, according to India, in 2019, okay, it got acceded to India. లడాక్ వాజ్ డిజిగ్నేటెడ్ యాజ్ ఎ యూనియన్ టెరిటరీ సెపరేటింగ్ ఇట్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్. నన్ను లడాక్ గురించి అడిగితే ఎవరైనా ఇది అందరూ లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలి అనుకునే డ్రీమ్ డెస్టినేషన్. ఇది బైకర్స్కి ఒక భూతల స్వర్గం. ఎవరైనా మనకి ఏమని విష్ చేస్తారు? హ్యాపీగా ఉండమని విష్ చేస్తారు కదా. బట్ హ్యాపీనెస్ అంటే ఏంటి? ఇట్ చేంజెస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. నా వరకు హ్యాపీనెస్ అంటే మాత్రం నా అనే వాళ్ళ కళ్ళల్లో నువ్వు చేసే పని వల్ల ఫీల్ అయ్యేది అని చెప్తాను. లైఫ్ ఈజ్ షార్ట్ బ్రో, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. లైఫ్ ఎవరిని వదలదు, అందరికీ అన్నీ నేర్పిస్తుంది. లైఫ్లో ఎప్పుడు దేని గురించి భయపడకు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. రిజల్ట్ గురించి ఆలోచించి నేను నా కెరీర్ని చాలా వరకు లాస్ చేసుకున్నాను. బట్ నేను రియలైజ్ అయ్యేసరికి చాలా దూరం వెళ్ళిపోయాను. సో, డోంట్ ఫాల్ ఫర్ థింగ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ, నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురావు, అలాగే వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళలేవు. స్టే గ్రౌండెడ్. మీ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీకి మీరు టైం ఇవ్వండి. వాళ్ళ తర్వాత ఎవరైనా. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ విల్ స్ట్రాంగ్లీ సే దట్ దే ఆర్ యువర్ ఓన్లీ వెల్ విషర్స్. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది నా లెర్నింగ్స్ని మీతో షేర్ చేసుకోవడానికి. స్పీక్ టు అదర్స్ అరౌండ్ యూ, లెర్న్ న్యూ థింగ్స్ డైలీ, మేక్ న్యూ ఫ్రెండ్స్, స్టే కనెక్టెడ్. లైఫ్లో ఏదైనా చేయాలనుకుంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్. లైఫ్లో ఎప్పుడు కూడా టైం ఉందిలే అని అనుకోకండి. ఏదైనా చేయాలనుకుంటే చేసేయాలి, అంతే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇప్పుడు మా జర్నీ విషయానికి వస్తే, మేము లడాక్ రీచ్ అయ్యామని చెప్పాను కదా. సో, లడాక్లో మా ఫ్రెండ్ ఉన్నారు. సో, మేము వాళ్ళ ఇంట్లోనే స్టే చేసాము 1 డే. ఆ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము నుబ్రా వ్యాలీ, అలాగే మానిస్ట్రీస్ ఉన్నాయి అక్కడ. సో, డే 1లో అవి ఎక్స్ప్లోర్ చేసాం లడాక్లో. తర్వాత డే 2లో వచ్చేసరికి ప్యాంగాంగ్,
అట్లాగే దాని ఏమంటారు, హైయెస్ట్ పీక్, అంటే మా టైంలో అదే హైయెస్ట్ పీక్ కార్డుంగ్లా 17,582 feet ఆల్టిట్యూడ్ పైన ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఉమ్లింగ్లా. లడాక్ మాత్రం ఎవరైనా కంపల్సరీ ట్రావెల్ చేయాల్సిన ప్లేస్. ఎందుకంటే అక్కడ అది టూరిస్ట్ డెస్టినేషన్ అని కాదు, కానీ నిజంగానే మీరు ఆ పీస్ని అక్కడ ఏదైతే మీరు ప్రశాంతంగా ఉండాలి అలా అనుకుంటారో అక్కడ అదంతా ఉంటుంది. సో మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ విజిట్ చేయడానికి ట్రై చేయండి. నుబ్రా వ్యాలీలో వచ్చేసరికి క్యామెల్ రైడ్ ఉంటుంది, అట్లాగే నియర్ బై మానిస్ట్రీస్ ఉంటాయి. ఇంకా ఇది దాని ఏమంటారు, గో కార్టింగ్ కాదు, రైడ్స్ ఉంటాయి కదా, కార్ రైడ్స్, కార్ రైడ్ సంథింగ్, అవి కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే శాండ్ డ్యూన్స్ మీద ఉంటాయి అన్నమాట రైడ్స్. సో చాలా బాగుంటాయి. మేమైతే ఈ మెమరీస్ని మా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే మేము శ్రీనగర్కి స్టార్ట్ అయ్యాము లడాక్ నుంచి. అసలు ఆ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అలాగే మా శ్రీనగర్ జర్నీ మాత్రం చాలా ఎక్సైటింగ్గా, అలాగే కొంచెం భయంతో కూడా జరిగింది. మేము నైట్ టైం ట్రావెల్ చేసాము. అక్కడ ఏంటంటే ఇన్సిడెంట్ జరిగింది ఒకటి, ఒకరిని చంపేశారు, సమ్ బ్యాంక్ ఎంప్లాయీని. సో శ్రీనగర్లో అంతా హై అలర్ట్లో మేము ట్రావెల్ చేసాము. ఇది పెహల్గామ్, బట్ మేము ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము అక్కడ. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.